అందరికీ నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం సూపర్ అడ్మిన్‌తో లాగిన్ అయ్యి యూజర్‌ని క్రియేట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి. ఓకేనా. నేను లాగిన్ క్రెడెన్షియల్స్ అనేసి ఇచ్చున్నాను. adminparking.com అడ్మిన్ పాస్వర్డ్ కూడా ఇచ్చున్నాను. సేమ్ లాగిన్ రౌట్ సూపర్ అడ్మిన్‌కి ఏదైతే లాగిన్ రౌట్ ఉందో అదే లాగిన్ రౌట్ అడ్మిన్‌కి కూడా ఉంది. కాకపోతే ఇక్కడ క్రెడెన్షియల్స్ అనేవి వేరు. ఓకేనా. ఇప్పుడు మనం రిక్వెస్ట్‌ని సెండ్ చేస్తున్నాం. నేను ఆల్రెడీ డీబగ్ టెర్మినల్‌లో నా సర్వర్‌ని రన్ చేస్తున్నాను. ఓకేనా. సో, ఇక్కడ లాగిన్ మనకి టోకెన్ అయితే వచ్చింది. ఈ టోకెన్‌ని నేను క్యాప్చర్ చేసుకున్నాను. ఓకేనా. టోకెన్‌ని అడ్మిన్ టోకెన్ ఫేజ్ 1 అనే దాంట్లో క్యాప్చర్ చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ అడ్మిన్ టోకెన్ అడ్మిన్ యూజ్ చేసి యూజర్‌ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ చూడండి సెండ్ రిక్వెస్ట్. ఓకే. అడ్మిన్ టోకెన్ నేను తీసుకున్నాను. ఇక్కడ ఈ ఈమెయిల్ ఆల్రెడీ యూజ్ చేశాను. అందుకే ఈమెయిల్ మారుస్తున్నాను. ఓకే. నాయుడు 2 అనుకుందాం. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ యూజర్‌ని నేను క్రియేట్ చేస్తున్నాను. చూడండి నేను రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మనం డీబగ్ మోడ్‌లో ఉన్నాం కాబట్టి, ఒక్కొక్క ఫేజ్ బై ఫేజ్ ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ అథెంటికేషన్‌ని చెక్ చేస్తదండి. ఓకే. అథెంటికేషన్ మనం చెక్ చేస్తది. తర్వాత ఆథరైజేషన్ చెక్ చేస్తది. చూడండి మనం రూల్స్‌లో సూపర్ అడ్మిన్ గాని, అడ్మిన్ కానీ ఈ యూఆర్ఎల్‌ని వాడొచ్చనమాట. మనం అడ్మిన్ కాబట్టి మనం ఈ యూఆర్ఎల్‌ని వాడొచ్చు. సో, ఆథరైజేషన్ కూడా మనం పాస్ అయిపోతాం. సో, ఇప్పుడు మనం కంట్రోలర్‌లోకొచ్చాం. కంట్రోలర్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ మనం టార్గెట్ రోల్ మనం ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నామో అది తీసుకున్నాం. టార్గెట్ రోల్ మనం ఏంటి యూజర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. చూడండి యూజర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఈ కండిషన్ చూడండి. మనకి మన రోల్ అడ్మిన్ అయ్యి ఉండాలి. మనం క్రియేట్ చేయగలం అనుకునే రోల్ యూజర్ అయ్యి ఉండాలి. అప్పుడే మనం అది క్రియేట్ చేయగలం. ఒకవేళ మనం అడ్మిన్ అయ్యుండి మన యూజర్‌ని కాకుండా అడ్మిన్‌ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం ఆహ్, ఈ ఎర్రర్ అనేది వస్తుందనమాట. సో, ప్రస్తుతానికి నేను యూజర్ కోసమే ట్రై చేస్తున్నాను. అందుకని ఈ ఎర్రర్‌లోకెళ్ళలేదు నేను. బయటకొచ్చేసాను. ఓకేనా. ఇప్పుడు చూడండి రిక్వెస్ట్ బాడీ సేమ్ యాజ్ యూజువల్ రిమైనింగ్ థింగ్. మనం ఇక్కడికొచ్చిన తర్వాత ఫస్ట్ ఈమెయిల్ చూస్తాం. ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యిందో లేదో చూస్తాం. ఈమెయిల్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే ఆ ఎర్రర్ ఇస్తాం. ఒకవేళ ఈమెయిల్ ఎగ్జిస్ట్ కాకపోతే గనక అప్పుడు యూజర్‌ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత పాస్వర్డ్‌ని డిలీట్ చేసి యూజర్ అవుట్‌పుట్‌ని బయటకి మనం పంపిస్తాం. ఇది 2 నాట్ 1 ఓకేనా. ఎందుకంటే ఇది కూడా రిసోర్స్ క్రియేషన్. చూడండి మనకి యూజర్ అనేది క్రియేట్ అయింది. ఓకే. ఇప్పుడు అదర్ 2 కేసెస్ కూడా మనం చూసేద్దాం. ఓకే. చూడండి సీఎం రిక్వెస్ట్ నేను మళ్ళీ పంపించాననుకో నాకు ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనే ఎర్రర్ వస్తుంది. ఓకేనా. సో, ఇక్కడ అథెంటికేషన్, ఆథరైజేషన్ ఓకేనా. ఈ కండిషన్ కూడా పాస్ అవుతుంది. దీని తర్వాత ఇక్కడ చూడండి నాకు ఆల్రెడీ ఈమెయిల్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. సో, అందుకని ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని వచ్చింది. ఇంకొక కండిషన్ ఉంది కదా! ఆ కండిషన్ కూడా చూసేద్దాం. ఆ కండిషన్ ఏంటంటే మన అడ్మిన్ అనేవాడు సారీ యూజర్‌ని మాత్రమే క్రియేట్ చేయగలడు. లెట్స్ సపోజ్ నేను ఇక్కడ అడ్మిన్ అని ఇచ్చాననుకోండి. అడ్మిన్‌ని నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే అథెంటికేషన్ మనం పాస్ అయిపోతాం. ఆథరైజేషన్ కూడా పాస్ అయిపోతాం. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఒక కంట్రోలర్‌లో ఒక కండిషన్ ఉంది. అదేంటంటే మనం అడ్మిన్ అయ్యుంటే మనం యూజర్‌ని మాత్రమే క్రియేట్ చేయగలం. అలా కాకుండా అడ్మిన్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం మనం ఇప్పుడు. ఇప్పుడేమవుతుందంటే ఈ కండిషన్ చెక్ చేస్తది. సో, ఈ కండిషన్ ఏం చెప్తుందంటే అడ్మిన్స్ కెన్ ఓన్లీ క్రియేట్ యూజర్ అకౌంట్స్. యూజర్స్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతారు. సో, ఈ ఎర్రర్ అనేది మనకొస్తదనమాట. సో, ఫర్బిడెన్ అడ్మిన్స్ కెన్ ఓన్లీ క్రియేట్ యూజర్ అకౌంట్స్ అనేది వస్తుందనమాట. ఓకే అండి. ఇది అడ్మిన్‌తో లాగిన్ అవ్వి యూజర్ ఎలా క్రియేట్ చేయాలనేది వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ లిసనింగ్.